డూప్లెక్స్ విషయాలకు వస్తాయి. డూప్లెక్స్ కట్టుకున్నప్పుడు సహజంగానే మనం 100% వాస్తు చూసుకుంటాము. అన్ని రకాలుగా చూసుకున్నప్పటికీ కూడా కట్టుకునే ముందే అష్టదిగ్బంధనం చేసుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? సాయిరామ్ అమ్మ, ఒక గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు డూప్లెక్స్ కావచ్చు, సాధారణ గృహం కావచ్చు, ఎందుకంటే ఫస్ట్ మనకు గొప్ప ఆలోచన ఉండాలమ్మా. మనం ఒక గృహ నిర్మాణము చేస్తున్నాము. ఎలా అంటేనమ్మా, చిన్న వయసులో కూడా కట్టుకుంటారు. పెద్దవాళ్ళు కష్టపడి వాళ్ళు సంపద అంటే ఒక 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళ ఆలోచన విధానం ఏంటిది? మనం కట్టిన ఇల్లు మనకు ఒక 10 తరాలు స్ట్రాంగ్గా ఉండాలని ఒక ఆలోచన ఉంటుంది. కానీ మేమేమంటామంటే ఆ స్ట్రాంగ్ ఉండాలి కంపల్సరీ. దాంతోపాటు వాస్తు బలం కూడా ఇద్దాము. పిల్లలకు కావలసిన అన్నీ ఇస్తున్నాం. అన్నీ అంటే మంచి ప్రామాణికంగా ఉన్న మంచి విద్యని అందిస్తున్నాము. కానీ వాస్తుని మనం ఎందుకు అందించకూడదు పిల్లలకు? వాస్తు ఉంటే వాళ్ళకు ఒక సపోర్ట్ కదా. అందుకేనమ్మా, శంకుస్థాపన చేసేటప్పుడు మొదటి అవకాశం ఉంటుందమ్మా. ఎందుకంటే మీరు విల్లా కల్చర్లో, డూప్లెక్స్ కల్చర్లో మనము 100% వాస్తుకు కట్టలేమమ్మా. ఎందుకంటే ఎంత కష్టపడ్డా కొన్ని రావు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఒకటే మోడల్ హౌజెస్ ఇస్తుంది. ఎవరు చూసినా ఒకటే హౌస్ మోడల్, ఒకటే ఎలివేషన్స్ ఉంటుంది. వెస్ట్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, సౌత్ కావచ్చు. అదే దాన్ని మనం ఎలాంటి మార్పులకు వాళ్ళు ఇష్టపడరమ్మా. కాకుంటే కొన్ని చిన్న వాటికి ఇంటర్నల్గా అయితే వాళ్ళు ఇష్టపడుతుంటారు. కానీ కొన్ని వాస్తు దోషాలు ఏం చేస్తుంటాయి? మనకు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు అంటే భయంకరమైన ఇబ్బందులు కూడా పెడుతుంటాయి. అలాంటి అంతు చిక్కని ఇబ్బందులు రాకుండా ఉండడం కోసము మనం ఏం చేయాలంటే ముందే అష్టదిగ్బంధన చేసుకోవాలి. ఈ అష్టదిగ్బంధనలో కూడా 108 రకాల అష్టదిగ్బంధనలు ఉంటాయమ్మా. అక్కడ స్థలం దోషమును బట్టి, ఇప్పుడు ఒక ఆగ్నేయ స్థలంలో ఒక విల్లా కడుతూ ఉంటాం. తూర్పు రోడ్డు వచ్చేసి దక్షిణానికి పల్లం. అసలు నా స్థలం కొనొద్దంటాను నేను. ఎగ్జాంపుల్ చెప్తుంటాను. కొన్ని టీ జాయింట్లు వచ్చేస్తుంటాయి, కొన్ని ఎక్స్ రోడ్లు వచ్చేస్తాయి, కొన్ని వచ్చేసి మన ఇంటి దగ్గరనే రోడ్డు ఉంటుంది, కొన్ని వచ్చేసి ఉత్తరం రోడ్డు మన పక్కింటి దగ్గర వచ్చేసి బ్లాక్ అవుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు తీసుకునే చిన్న 200 గజాలు, 150 గజాలు, 160 గజాల్లో కట్టుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే ప్రాథమిక సూత్రాలకి అనుకూలంగా ఉండవు. ఇక్కడ మనం చూస్తే ఎన్నో రకాల వాస్తు దోషాలని తటస్థిస్తూ ఉంటాయి. ఏదైనా మోడల్ ప్లాన్ చేద్దామంటే అది దానికి లుక్కి సరిపోదు అనమాట, ఒక అందాన్ని సరిపోదు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే వాస్తు దోషాలు మనకు, మన కుటుంబానికి, మన వంశానికి పీడించకుండా కట్టడి చేసే అష్టదిగ్బంధన వేరే ఉంటుందమ్మా. అంటే అలాగే దానితో పాటు ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల ఇల్లు బలంగా ఉండాలని అష్టదిగ్బంధన వేరు ఉంటుందమ్మా. అందుకని నేను చెప్తుంటాను, మనం ఏదైనా 1 కోటి రూపాయలు పెట్టి 80 లక్షలు అంటే ఎవరి స్థాయిని బట్టి 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నామే, ఆ ఇంటికి ఒక బలమైన రక్షణ కవచాన్ని కూడా మనం పెట్టుకోవాలి కదా. అదే మహాష్ట దిగ్బంధనం అమ్మ.